ఏంటి అందరూ క్లాసులకు వెళ్లకుండా ఏంటి మీటింగ్? అది కాదురా. నాకు అన్నీ తెలుసు. ముందు మీరందరూ క్లాస్కి వెళ్ళండి. వెళ్ళండి, చెప్తుంది మీకే. ఏంటి మా అమ్మతో గొడవ పడ్డావంట? గొడవ పడ్డం కాదన్నయ్య. అడుగుతుంది నిన్ను కాదు. చెప్పు, మా అమ్మతో గొడవ పడ్డావంట? స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్లి రచ్చ చేసావంట? ఏమనుకుంటున్నావు? నేనేం గొడవకి వెళ్ళలేదండి. అత్తయ్య గారు సడన్ గా కాలేజ్ ఫీజులు పెంచడం వల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఆ పెంచిన ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కాలేజ్ ని వదిలేసి చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్లిపోతానంటున్నారు. వాళ్ళు బాధపడుతుంటే అది మనకి మంచిది కాదు, కాలేజ్ కి మంచిది కాదని అత్తయ్య గారితో మాట్లాడడానికి వెళ్ళాను. మా అమ్మాయి కాలేజ్ ఫీజులు పెంచలేదు కదా? పెంచలేదురా, కానీ పెంచాలనుకుంటుంది. నోటీస్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఒకవేళ పెంచాల్సిన అవసరం వస్తే పెంచుతారా? కాలేజీని రన్ చేయడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? అంటే సడన్ గా కాలేజ్ ఫీజులు పెంచడం అంటే మీరు సమర్థిస్తున్నారా? ఇంకా పెంచలేదు కదా, ముందే ఎందుకంత తొందరపాటు అంటున్నాను. అందరినీ తీసుకెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కాలేజీని రన్ చేయడానికి యాజమాన్యం 100 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏది మంచి ఏది కరెక్ట్ కాదని ఒక డెసిషన్ తీసుకున్న తర్వాతే వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఈ లోపల తొందరపడి స్టూడెంట్స్ని తీసుకెళ్లి గొడవలు చేస్తే ఎలా? ఈసారి కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్గా అక్షితని ప్రమోట్ చేద్దామని మా అమ్మ అంటే, లేదు నేనే ఉంటాను, లేదంటే గొడవ చేస్తాను, స్టూడెంట్స్ అందరితో ధర్నా చేస్తాను, ఎలక్షన్స్ పెట్టిస్తానన్నావంట. అన్నావా లేదా? అన్నాను. అదే ఎందుకు అంటున్నాను. ఎందుకు ఆవిడంటే నీకంత కక్ష? ఎందుకంత మాట పట్టింపు? ఏమండి, ఏం కక్షలు లేవు, ఏం మాట పట్టింపులు లేవు. అసలు అక్షిత యూనియన్ లీడర్ ఏంటి? తనకేం తెలుసని? మరి నువ్వు యూనియన్ లీడర్ అంటే నీకేం తెలుసని? వదినకు అన్నీ తెలుసు. స్టూడెంట్ కష్టాలు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. కాలేజీలో చదువుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ స్థితిగతులు తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవ్వరికైనా ఏ రకమైన కష్టం వచ్చినా వాళ్ళకు సపోర్టుగా ముందు నిలబడ్డం తెలుసు.